హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేనైతే కొబ్బరి అన్నం అండ్ చికెన్ కర్రీ చేశాను. నేను కర్రీ చూసి అంత టేస్ట్ ఉండదేమో అని అనుకున్నాను, కానీ ఆ రెండింటికి ఎంత బాగా కుదిరిందంటే యాక్చువల్లీ ఇది చేసి 1 వీక్ అవుతుంది. అయినా ఆ టేస్ట్ అదైతే నా మైండ్లో నుంచి పోలేదు. మళ్ళీ ఇంకెప్పుడు చేసుకొని తిందామా అన్నంత బాగా వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ అది ఆఫీస్కి వెళ్ళొచ్చి ఈవినింగ్ టైంలో చేసాము. లేట్ అవుతుంది, అంతా హడావుడి అయిపోయింది. కానీ టేస్ట్ కర్రీ చూసి నేనైతే ఒకవేళ కొంచెం వాటర్ ఎక్కువైనాయి, కొంచెం ఫ్రై లాగా అయితే బాగుండేదేమో అని అనుకున్నాను. కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో దానికి నేనైతే నా స్టైల్లో చాలా సింపుల్గా చేశాను. అండ్ అలాగే కొబ్బరికాయలు వచ్చేసరికి మా చెట్టు కాయలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. మా చెట్టు కొబ్బరికాయలు చాలా స్వీట్ ఉంటాయి. ఇక లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను, నీట్గా కడిగేసి. కొంచెం లెగ్ పీస్ కూడా కావాలని, ఇది 3 మెంబర్స్ క్వాంటిటీ చేశాను కాబట్టి 3 లెగ్ పీసెస్ అయితే తీసుకొచ్చాను. సో ఫస్ట్ అయితే నేను చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి చికెన్ నీట్గా కడిగేసి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసేసి కొంచెం కర్డ్, ఫ్రైడ్ ఆనియన్స్ వేయించడానికి టైం లేదు, సో ఫ్రైడ్ ఆనియన్స్ ఏమి వేయలేదు. కర్డ్ ఇదంతా వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు నేనైతే వీడియోలో ప్రాసెస్ ఏంటంటే ఆర్డర్లో చూపించాను. సో అది మ్యారినేట్ అయ్యే గ్యాప్లో మనకి కొబ్బరి అన్నం కావాల్సిన పాలు అయితే నేను రెడీ చేసుకున్నాను. అది ఆ స్టేజ్ వచ్చినప్పుడు వీడియోలో చెప్తాను. సో ఇక్కడైతే నేను మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్లో కొంచెం చెక్క, లవంగా, ఇలాచీ వేసుకొని ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ అండ్ అలాగే మన స్పైస్కి తగ్గట్టు 4 to 5 మిర్చి వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఉడికించి ఒక 10 మినిట్స్ ఉడికించిన తర్వాత ఆయిల్ బాగా పైకి తేలుతుంది. తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని కొంచెం మనకి 50% ఉడుకుతుంది అనమాట. ఆల్రెడీ మ్యారినేట్ అయింది కాబట్టి చాలా త్వరగానే కుక్ అయిపోతుంది. సో అప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు కారం ఏమన్నా సరిపోయిందా, ఇంకేమన్నా యాడ్ చేయాలా అనేది. ఒకవేళ మనకి ఏదన్నా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం లైట్గా కావాలంటే వాటర్ వేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువైతే పడింది అని అట్లా అనుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం ఆ రెండిటికి చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో అలా కుక్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోయిందండి కర్రీ అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఇక రైస్ విషయంకి వచ్చేసరికి కొబ్బరి అన్నం అయితే మనకి తినే కొందికి తినాలని అనిపిస్తుంది, కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీ చేసుకోవద్దు. మనకి మామూలు పలావు ఇదైతే నైట్ వండినా మార్నింగ్ ఉంటుంది, లేదా ఈరోజు వండినా కానీ ఈవినింగ్ లేదా నెక్స్ట్ డే మార్నింగ్ అయినా ఉంటుంది. కానీ కొబ్బరి అన్నం మాత్రం మార్నింగ్ వండితే ఈవినింగ్ మనకి నైట్ 7, 8, 9 కల్లా పాడైపోతుంది. సో చూసుకోండి. సో ఇక్కడ నేనైతే 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అవైతే నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నీట్గా కొబ్బరికాయ అయితే పగలగొట్టేసి దాంట్లో కొబ్బరి తీసేసి దాన్ని చిన్న చిన్న పీసెస్ మనకి ఉంటే తురుముకోవచ్చు. తురుముకన్నా మిక్సీ పట్టుకుంటే ఇంకా బెటర్. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పచ్చిదే కాబట్టి మనకి చాలా త్వరగా మిక్సీ కూడా ఈజీ అవుతుంది. తర్వాత ఏదైనా సన్నటిది మెత్తటి కాటన్ గుడ్డైనా ఓకే, లేదా మనది చున్నీలు ఉంటాయి కదా, అలాంటి దాంట్లో ఏదైనా కానీ ఒకటి తీసుకొని నీట్గా దాంట్లో ఇట్లా నేను వీడియోలో చూపించినట్టు దాంట్లో వేసేసి నీట్గా వాటర్ అయితే పిండేసుకోవాలి. దాని తర్వాత మనము ఎంతైతే తీసుకున్నామో బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1.5 పడుతుంది. సో నేను ఇక్కడ 1.5 తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ కొబ్బరి పాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడే ఉంటుందండి కొబ్బరి పాలు అంటే కొబ్బరి అన్నం టేస్ట్ అంతా. మనము ఒక కాయ తీసుకొని 4-5 గ్లాసులు వాటర్ వేస్తే దాంట్లో ఉన్నదంతా అంటే అంత క్వాలిటీ ఉండదు ఆ పాలల్లో. సో మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు కొబ్బరి పాలు కూడా కరెక్ట్గా తీసుకోవాలి. సో ఇక్కడ నేనైతే 1.5కి 3 గ్లాస్ కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను. దాని తర్వాత రైస్లో యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను.
తర్వాత మనం రైస్కి కావాల్సింది కొంచెం ఒక మనం ఏదైతే గిన్నె పెట్టుకుంటామో ఆ గిన్నెలోకి గీ వేసుకున్నాను 1.5 టేబుల్ స్పూన్. దాని తర్వాత అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత మన బిర్యానీలో వేసేవి అన్ని ఇంగ్రీడియంట్స్ చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకులు అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి పాలు, బియ్యం ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి మళ్ళీ టేస్ట్ అయితే చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదని. ఫైనల్గా మనకి రైస్ ఇలా అయితే